The Serum Institute of India (SII) has launched the Conquer HPV and Cancer Conclave 2025 in Hyderabad, part of the national-wide drive to raise the awareness about the HPV and related cancers. India reported over 1.23 lakh new cervical cancer cases in 77,000 deaths nearly. At the event, top doctors urged early vaccination and education, highlighting the Cervavac, India's first gender-neutral HPV vaccine to protect both men and women. Studies which have been conducted and scientific evidence says that it's a very safe vaccination. It is used for against cervical cancer, not only from cervical cancer, for anal, vulval and oropharyngeal cancers, both in males and females. So actually when we come to the safety point of view, as with any vaccines, there are small minor side effects like pain and swelling or redness at the site of infection. But apart from that, there are no major adverse effects. And when it is available and there is treatment for, there's a good vaccination for all these major illnesses, why not take it, right? So, Sudha, acceptance గురించి చెప్తే మేడం యాక్చువల్గా స్లోగా స్టడీగా యాక్సెప్టెన్స్ అనేది పెరుగుతోంది. ఒరిజినల్గా మనకి 2009 నుంచి వ్యాక్సిన్స్ అంటే హెచ్పివి వ్యాక్సిన్స్ జనరల్లీ అవైలబుల్ ఉన్నాయి. కానీ మొదట్లో ఎవరికి ఎక్కువ ఏమీ తెలిసేది కాదు తెలియదు. బట్ పోస్ట్ కోవిడ్ ఒక అడ్వాంటేజ్ ఏంటి అంటే చాలామంది కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్నారు. ఎందుకంటే ఇట్ వాజ్ సంథింగ్ లైక్ ఎన్ అక్యూట్ కండిషన్, చచ్చిపోతామని భయంతోనో గవర్నమెంట్ పాలసీ మూలనో చాలామంది వ్యాక్సిన్ తీసేసుకున్నారు, భయపడో ఎలాగైనా సరే, లేకపోయినా కూడా కష్టపడి ఎక్కడెక్కడికో వెళ్ళి తీసుకున్నారు. సో అది యూజ్ చేసి మనం యాక్చువల్గా వీ కెన్ క్రియేట్ లాట్ ఆఫ్ అవేర్నెస్ అబౌట్ స్ప్రెడింగ్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ హెచ్పివి వ్యాక్సినేషన్. సో ఏంటంటే అట్లా ఎలాగైతే ఒక వైరస్కి అగైనెస్ట్గా వ్యాక్సిన్ తీసుకొని డిసీజ్ రాకుండా ప్రివెంట్ చేసుకున్నామో అట్లాగే ఈ హెచ్పివి రిలేటెడ్ క్యాన్సర్స్ రాకుండా మనం వ్యాక్సిన్ తీసుకుంటే ఇమీడియట్గా కాకపోయినా లాంగ్ రన్లో మనకి చాలా ఉపయోగం ఉంటుంది అనే మెసేజ్ తోటి ఇప్పుడు మనం చాలామందిని స్టిమ్యులేట్ చేయగలుగుతున్నాము. సో ఇంకొకటి ఏంటంటే బ్యారియర్స్ అనేవి చాలా ఉంటాయి. యూజువల్గా దీన్ని ఏమిటంటారంటే వ్యాక్సిన్ హెసిటెన్సీ అంటారు. ఎందుకంటే చాలామందికి ప్రివెంటివ్ హెల్త్ గురించి ఎక్కువ తెలియదు. ఏదైనా ఒంట్లో బాగాలేకపోతే డాక్టర్ దగ్గరికి వెళ్తారు, కానీ నాకు ఏమన్నా వస్తుందా అని తెలుసుకోవడానికి వెళ్ళేది ఏదో మాస్టర్ హెల్త్ చెకప్స్కి తప్ప యూజువల్గా ఎవరు వెళ్ళరు, అది కూడా కంపెనీలు వాళ్ళు చెప్తే తప్ప. సో అందుకని ఏంటంటే యాక్సెప్టెన్స్ రావడానికి టైం పడుతుంది. ఇప్పుడు ఇందాక చెప్పినట్టుగా ఈ యాక్సెప్టెన్స్ కోసం అనేది మనం కమ్యూనిటీకి అవేర్నెస్ ఇవ్వాలి అంటే ఇది ఎవ్రీబడీస్ రోల్, ఒక్కళ్ళ రోలే కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము డాక్టర్స్ కింద మనం ఎడ్యుకేట్ అవ్వాలి, మనకి తెలియాలి ఇంపార్టెన్స్. ఆ తర్వాత మనం కమ్యూనిటీలోకి వెళ్ళి చెప్పగలగాలి. అట్లాగే మీడియా పర్సన్స్ రోల్ ఉంటుంది, సోషల్ మీడియా అఫ్కోర్స్ అందరికీ కాకపోతే పాజిటివ్గా ఇవ్వాలి, నెగిటివ్గా ఇవ్వకూడదు. మధ్యలో యాంటీ వ్యాక్సిన్ లాబీస్ కూడా ఉంటాయి, వాటన్నిటిని కూడా మనం ఓవర్కమ్ చేసుకోవాలి. సో కమ్యూనిటీలోకి వెళ్ళినప్పుడు ఇవన్నీ మనకి తెలియాలి. అఫ్కోర్స్ కాస్ట్ అనేది ఒకటి ఉంటుంది. పబ్లిక్ హెల్త్ ప్రోగ్రామ్ గవర్నమెంట్ ఇస్తుంటే తప్పకుండా యాక్సెప్టెన్స్ పెరుగుతుంది. అది వచ్చేంత వరకు వెయిట్ చేయకుండా కూడా మనం యాజ్ రెస్పాన్సిబుల్ సిటిజన్స్ మనం అందరం కూడా ఈ కమ్యూనిటీలో అవేర్నెస్ యాజ్ గైనకాలజిస్ట్, యాజ్ పీడియాట్రిషియన్స్ ఈ వ్యాక్సిన్ అవేర్నెస్ అనేది మనం క్రియేట్ చేయాలి మేడం.